ఇండస్ట్రియల్ పాలసీపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యనగరాన్ని పొల్యూషన్ ఫ్రీగా చేయడమే తమ ప్రభుత్వ పాలసీ లక్ష్యమన్నారు. ఈ పాలసీ తమ ప్రభుత్వం కొత్త తెచ్చినది కాదని వివరించారు. హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పారిశ్రామిక భూములపై రేవంత్ రెడ్డి కన్నేశారని విమర్శించారు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే సాధారణమైన ప్రజలకు కూడా అర్థమైపోతూ ఉంది. ఈ వీళ్ళు తెచ్చిన ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది అయితే తెచ్చిండ్రో, హిల్ట్ పాలసీ అని చెప్పి ప్రభుత్వ భూముల్ని అమ్మడం, వేలం వేయడం సాధారణంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ భూమిని డిస్పోజ్ చేయాలంటే తప్పకుండా దానికి ఒక గజం భూమిని, ప్రభుత్వం భూమిని ఇతరులకు దారదత్తం చేయాలన్నా చాలా నిబంధనలు ఉంటాయి. కానీ చాలా విచిత్రంగా 10,000 ఎకరాల అతి విలువైన భూముల్ని కారు చౌకగా వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ ఆత్మీయ బంధువులకు, ఆత్మీయ మిత్రులకు కట్టబెట్టడానికి ఒక భారీ స్కామ్ తెరలేపింది ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది హైదరాబాద్ నగరానికి ద్రోహం చేయడమే కాదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా ద్రోహం చేయడం. ఒకవైపు మీరు చూసిండ్రు, గత 3 నెలల్లోనే 2 నెలల నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ రానంత ధర వచ్చింది. దాదాపు 190 కోట్లు వచ్చింది, 170 కోట్లు వచ్చింది ఎకరానికి అని చెప్పి వేలం పాటేస్తే పూర్తిగా ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. అసలు పాలసీ అర్థం కాక చేస్తున్నారా, ఏదో బురద జల్లాలి, బదనాం చేయాలనే ఉద్దేశం చేస్తున్నారా? మీరు తప్పనిసరిగా ఆ విషయాన్ని మీరు గమనించాలి. యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా గమనించాలి. రకరకాలుగా ఒక ఆయన 5 లక్షల కుంభకోణం అంటాడు, ఒక ఆయన 6 లక్షల కుంభకోణం అంటాడు. నేను కూడా క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్, ఎవరైతే ఈ పాలసీ రికమెండ్ చేశాము. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, నేను, జూపల్లి కృష్ణారావు గారు రూపొందించిన ఇండస్ట్రియల్ పాలసీ అది ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఒక దశాబ్దంన్నర నుంచి ప్రజల నుంచి ఒక డిమాండ్ వస్తుంది. హైదరాబాద్ నగరం పొల్యూషన్ ఫ్రీ చేయాలంటే, కాలుష్య రహితంగా చేయాలంటే ఇండస్ట్రీస్ ని హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు బయటికి పోయే విధంగా ప్రోత్సహించాలి అని ఇప్పటి పాలసీ కాదు, ఆకస్మికంగా సడన్ గా తీసుకున్న నిర్ణయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ దిశలో ఆలోచన చేసినారు.